4 years తర్వాత మళ్ళీ కోరుకొండ చుట్టుపక్కల చేస్తున్నాం అనమాట షూట్. 4 years తర్వాత యాక్చువల్లీ. ఎస్, 4 years బ్యాక్ అంటే నాన్న చనిపోయిన ఎగ్జాక్ట్లీ అదే రోజు వచ్చాను అనమాట. చనిపోయిన సంవత్సరకానికి ఇక్కడ షూట్ చేసాము కోరుకొండలని. ఇప్పుడు కోరుకొండ దగ్గరలో ఉన్న గాదరాడ్లో షూట్ చేస్తున్నాం అనమాట. సో యా, ఈరోజు షూటింగ్ వ్లాగ్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. ఇప్పుడు గాదరాడ్ వెళ్తున్నాం. నన్ను పికప్ చేసుకున్నారు ఇప్పుడే. చలి మామూలుగా లేదు బాబోయ్, ఏం కనిపించట్లే, ఇల్లులు కూడా మొత్తం మంచు కమ్మేసింది. నా వాయిస్ చూసారు ఎలా వస్తుందో? లో ఫీవర్, కాఫ్, కోల్డ్. ఏం చేస్తాం, ఏది ఉన్నా సరే ఫీవర్ అది అయితే పర్లేదు, చేసేయచ్చు షూట్, ఏం పర్లేదు. సీజన్ కదా, ఇప్పుడే షూట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వదులుకున్నామంటే మళ్ళీ వర్షాకాలంలో ఏమి ఉండవు అనమాట. సో అందుకని ఇప్పుడు వచ్చి షూట్లన్నీ చేసేయడమే. ఏం కనిపించట్లేదు. ఇక కొండ ఉంది, లోపలికి వెళ్ళాలి. ఆ కొండ కూడా కనిపించట్లేదు, అంత మంచి ఉంది. చలిస్తుంది బాగా. అదే మా సైడ్ మొత్తం అన్ని పొలాలు కటింగ్లు అయిపోయాయి అనమాట. ఇటు సైడ్ బాగానే ఉన్నాయి, పర్లేదు. ఇవి వరిలా లేవు, అదే ఏమో ధాన్యంలో లేదనమాట. ధాన్యంలో అయితే చలిస్తుంది బాగా. అందుకని ఇంత దూరం వచ్చి ఉంటాం, ఎందుకంటే అన్ని చోట్ల పొలాలు కోతలు అయిపోయాయి అనమాట. ఇక్కడ పర్లేదు, ఇక్కడ బాగా ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది, కానీ చలి 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 మామూలుగా లేదు. కొండలు కదా అందుకనే. సరే, నిన్న ఇక్కడికి వచ్చేటప్పుడు నేను గోకవరం నుండి వచ్చాను, చచ్చాను దెబ్బకి. ఇప్పుడు 1.5 hourలో వచ్చేసింది, 2.5 hours అయ్యింది. మామూలుగా కాదు. నైట్ అయిపోయింది. 3కి స్టార్ట్ అయితే మా ఊర్లోనే 4కి బస్సు వచ్చింది మా ఊరికి. తర్వాత 6:30, 7 అయిపోయింది అనమాట పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. నైట్ వచ్చేసాను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే, షూట్ స్టార్ట్ అయిపోతుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు లోపలికి నడాలంట. ఏదో బుల్లి పాక చూసారు పొలం లోపల. నా చున్నీ మొత్తం చెత్త అంతా లాక్కొస్తుంది. కారు వదిలేసి నడిచేస్తున్నాం మేము. మా కార్ దీనికి ఎంత మట్టి ఉందంటే 1 week అయిందంట క్లీన్ చేసి. అది చూస్తే సంవత్సరం నుండి పక్కన పడేసిన కార్లా ఉంది. అంత మట్టి ఉంది దాని మీద, డస్ట్. మట్టి కాదు అది యాక్చువల్లీ. అరే, ఇక్కడ ఎక్కడ పాక కనిపించట్లేదు నాకు. ఓడియమ్మ, ఎంత దూరం ఉందా! అరే, నేను అసలు ఇందులో కనిపించట్లేదు ఫోన్లోనైతే. అదుగో అక్కడ నాకు కనిపిస్తుంది. అబ్బా, వచ్చిన వాళ్ళు మీకే కనిపించలేదు, నాకే కనిపించింది. నడుద్దాం స్లోగా. మా నాకు చెప్పులు అది దిగుతుందా? ఆ మట్టి బాగా తడిగా ఉందా? అందుకే కొత్త రూట్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది వెట్గా ఉంది. దిగిపోయేదైతే నా కాలంలో ఉండిపోద్ది దెబ్బకి. అసలే హీల్ ఇది, లైట్ హీల్ వేసుకొచ్చాను. అంటే ఫ్లాట్స్ తీసుకోవాలి నేను. యాక్చువల్లీ ఫ్లాట్స్ తీసుకున్నాను, బట్ ఎస్ పక్కన పెట్టి మర్చిపోయాను. అసలు అవి కొన్నానన్న విషయం కూడా గుర్తులేదు, ఇప్పుడే గుర్తొచ్చింది నాకు.
మ్యాక్సిమం ప్రతిదానికి ఇవే వాడేస్తున్నాను, సింపుల్గా ఉంటున్నాయి కదా అని. మోటార్, ఈ పంపు సెట్లు మోటార్లు చూసి చాలా మంత్స్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ నా మూవీకి ఎక్కువ వాడాం, ఈ పొలాలు అవి మొత్తం పల్లెటూరుది అనమాట. సో బాగా ఎక్కువ వాడాం. అది పంపు సెట్లు, ఈ పొలాలు, ఈ పొలం గట్లలో తిరగడం, ఇవన్నీ కూడా నా మూవీకి ఎక్కువ చేసాం. తర్వాత తగ్గే. ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళాలి. ఉంటుందబ్బా 1.5 కిలోమీటర్ ఉంటుంది, అంత లోపలికి ఉంది. కనిపించలేదు కూడా. ఐ మీన్ హీరో తను నిన్న వచ్చి లొకేషన్ చూశాడు, తనకే కనిపించలేదు చూడగానే, అంత దూరంగా ఉంది అది. ఎంత దూరం నడిచి వచ్చాను తెలుసా ఈ పాక కోసం. పాక మొత్తం లైట్ కనిపిస్తుంది కదా, ఐ విల్ షో యూ. బ్రిడ్జ్ చూసారా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి వచ్చాం మేము ఇప్పుడు. సారీ, ఆ బ్రిడ్జ్ కూడా కాదు, అంతకుముందు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ నుండి వచ్చాం. ఓ మై గాడ్. దూరం వచ్చిన తర్వాత జరిగిన మ్యాటర్ ఏంటో తెలుసా, మా డిఓపి బ్యాటరీ తేవడం మర్చిపోయి ఇక్కడ రాగానే బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాపం ఒక పర్సన్ వెళ్తున్నాడు అనమాట తీసుకురావడానికి. ఇదిగో మా డిఓపి. ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇలాంటి అబద్ధాలు బాగా చెప్తారు హీరో. అరే చూడబ్బా, ప్లీజ్ సపోర్ట్. ఓ నాకేనా? యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ అక్కడ తాతగారితో మాట్లాడుతున్నాడు అనమాట. మా డైరెక్టర్ డిఓపి కష్టాలు. నడండి, సేమ్ పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తెలుసు కదా, లాంగ్ ప్రెస్ కెమెరా. ఇప్పుడే పాముని చూసాం, మధ్యలో పరిగెట్టాలంటున్నాం మేము. బాగుంది, లొకేషన్ బాగున్నాయి కానీ ఎండ ఓ పక్కన చలిస్తుంది, ఒక సైడ్ నుండి ఎండ పెద్దగా వస్తుంది. ఎండ వల్ల ఇక్కడ కోరుకొండ కొండ భలే కనిపిస్తుంది. దాట్ వన్ అమ్మాయిల డ్రెస్ మార్చుకోవడానికి చాలా యూస్ఫుల్ కదా. నేను ఆల్రెడీ ఒక 2 times యూస్ చేశాను, మంది కాదు షూట్లని. బట్ అప్పుడు వీడియో తీయలేదు కదా, అందుకని ఇప్పుడు తీసాను. ఇప్పుడు నేను కాస్ట్యూమ్ అందులోనే చేంజ్ చేసుకున్నాను. పడిపోయాడు, కాలికి దెబ్బ తగిలింది. నా మనసు ప్యాంట్కి మొత్తం బ్లడ్ వచ్చేసిందని, బ్లడ్ అంటుకుందనమాట. సో షార్ట్ తోటి నడుస్తున్నాడు, పాపం గట్టి తగిలింది. నేను అప్పటికే చెప్తానే ఉన్నాను, అక్కడ పెద్ద రాళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తే సీన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దెబ్బ తగిలించుకున్నాడు. సీన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బట్ మనం కేర్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా. ఇలాంటి ప్లేస్లకు వస్తే ముందే ఉండాలి. చూసారా ఎలా పెట్టుకున్నాను, చలేస్తుంది. అన్నం తింటున్నాడు, నువ్వు అందరం బిర్యానీ తింటుంటారు. రాజమండ్రి పుష్కరవనంకి వచ్చామన్నమాట, పార్క్. ఇక్కడ 3-4 సీన్స్ ఉంటాయి, తర్వాత పట్టిసీమ వెళ్ళాలి. ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్ అంట. మేము వాటర్ పట్టుకెళ్ళకపోతే మేము షూట్ ఎలా చేస్తాం? దే ఆర్ సో మీన్. అది ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్. అన్నీ కూడా అవుట్ సైడ్ నుండి ఏమీ అలౌడ్ చేయరు, అన్నీ మీకు లోపల క్యాంటీన్లో దొరుకుతాయి, అక్కడే కొనుక్కుని తినండిరా, మాకు డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. అబ్బబ్బబ్బబ్బా, యో కాస్ట్యూమ్ చేంజ్ చేసేసుకున్నాను, లోపలికి వెళ్తున్నాం అన్నమాట.
యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా. బొట్టు పెట్టాలి, పడిపోయింది. ఇది న్యూడ్ షేడ్ యాక్చువల్లీ. ఇది ఇంత పింకిష్గా ఎందుకు కనిపిస్తుంది, బట్ సో క్యూట్. నా స్కిన్ టోన్కి బాగా నప్పింది కదా. నాకు కళ్ళే కనిపించలేదు, ఎక్కడికో పోయే. అసలు ఇలా పెడితే కళ్ళైనా కనిపిస్తున్నాయా? అమ్మా ఆవేశం వస్తుంది, నల్లెక్కిపోతున్నాను. వెదురు కర్రలు సంథింగ్ ఏదో అంటారు కదా, అవి అన్నమాట. అమ్మా ఓ అక్కడ విలన్స్ రెడీగా ఉన్నారు. హీరో కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి ఇప్పుడు. ఎలా ఉందో కత్తి? అరే నేను దూరంగా పట్టుకున్నా, నువ్వు ఇంకా భయపెడుతున్నా. ఏ డిజైన్ బాగుందబ్బా, నాకు నచ్చింది. తిరుగు తిరుగు తిరుగు. నువ్వు యూట్యూబ్ అదిగో కన్నం పెట్టారు. అరే అదే దాంతో రావట్లేదుగా దెబ్బలు. విలనే తీస్తుంది. రెడ్గా రావట్లేదు, ఆరెంజ్ గా వస్తుంది. ఇది ఆర్ట్ ఆర్టిస్ట్. సైడ్ నుంచి వస్తుందిగా. అప్పుడు ఫ్రంట్ వేసుకొని ఎందుకు వచ్చావు? ముందుకు రాడు, పడిపో 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 పడిపో. పిచ్చా నీకు? మళ్ళీ చంపేస్తారని చెప్తున్నాం కదా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఏందమ్మే పారిపోమని చెప్తున్నావా ఏంది? ఆడి పొద్దు చావాల్సిందే. కత్తి కాళ్ళ దింపిన కత్తి తల దింపలనే ఏంది? గడ్డి ఇసరలే. కట్ రెడీ. కామర్ల కోట ఏంటబ్బా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. తిని ఏదేదో పేర్లు చెప్తున్నాడు, దాక్కుంటున్నాడు. లేదు లేదు. ఏమన్నావు ఇప్పుడు? ఏ ఊరు? కామర్లకోట. నేను సామర్ల కోట అంటే తను కామర్ల కోట అంటున్నాడు. అసలు అలాంటి ఊరి పేరు ఉందా? మీరే చెప్పండి గాయస్. చిన్న దగ్గర ఉంది, చిన్న తిరుపతి దగ్గర. చిన్న తిరుపతి దగ్గర అలాంటి పేర్లు లేవు అసలు. అయ్యో నేను ఎప్పటి నుంచి అక్కడ ఉన్నా, నాకెందుకు తెలియదు. అబద్ధాలు ఆడుతున్నాడు, నాకు తెలుసు. మా అమ్మ నేర్పలేదు, మా అమ్మ నేర్పలేదు. అబ్బబ్బబ్బబ్బో, మా అమ్మ మరి అబద్ధాలు ఆడుతున్నాయి. తినకి సామర్లకోట తెలియదంట, కామర్లకోట తెలియదు. నాకు రాజమండ్రి కూడా తెలియదు మొన్నదాకా. అందుకనే బతుకుతున్నావా లేదా అని అడుగుతున్నాను. అలాగే అడగాలి కదా, ఎందుకంటే అయితే మీలంటే ఓ మై గాడ్. యా, షూట్ కంప్లీట్ అయిపోయింది. సారీ, కంప్లీట్ అవ్వలేదు, సగమే అయిందనమాట. కాకపోతే ఈ రోజుకి ప్యాకప్ అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. మీకు కనుక నా వ్లాగ్స్ అవి వీడియోస్ అవి నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నన్ను కూడా లైక్ చేసుకోండి, నన్ను ప్రమోట్ చేస్తాను. ఇన్స్టాలో ఫాలో అవ్వాలంటే కాల్ మీ సాయి. కాల్ మీ సాయా? ఏ పేరే అదా బాబు? చాలే. లాస్ట్ 7457 ఉంటుంది, చూసుకోండి. ఏముంటుందో కూడా తెలియదు, సందే మళ్ళీ 7457. ప్రమోషన్ ప్రమోషన్ అమ్మిగా ఇక్కడ